మా శారీస్ కలెక్షన్ బ్లాగ్ అన్నమాట. బనారస్ పట్టు, యాహ్! ఇది సెమీ బనారస్ పట్టు, సెమీ బనారస్ ఇది ఏం అంటారు పట్టు కదా! ఉంటుంది? సెమీ పట్టా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇంకా చాలులే. ఎళ్లి పడుకోపో. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. మనం ఇక్కడ ఉన్నవన్నీ ఇష్టమైన శారీస్ ఇవి కాకుండా ఇంకా చాలా పెట్టాం పక్కకి. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. తక్కువ రేటు తీసుకుంటే మనం హ్యాపీ, ఎక్కువ రేటు తీసుకుంటే వాళ్ళు హ్యాపీ. పోలా అదిరిపోలా. కానీ ఈ ఒక్క సారీతో నా జీవితం ఖాళీ అయిపోయింది. అయ్యో, నాకు అర్థం కాలేదు సార్. కానీ ఇది లైఫ్ టైం నా సారీనే. దీనిలో మార్చే మాటనే లేదు. అవును, ఎందుకంటే ఇలా ఉంది కాబట్టి. అయ్యా అప్పుడు అనుకున్నా. వెల్కమ్ బ్యాక్ టు జర్నీ ట్విన్స్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ ఏంటి అంటే ఆల్రెడీ మీకు thumbnail చూసి అర్థమైపోయింది, మా శారీస్ కలెక్షన్ బ్లాగ్ అన్నమాట. అంటే చాలామంది మా దగ్గర ఉన్న శారీస్ కానీ బట్టలు అంటే జ్యువెలరీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూపియండి అని కామెంట్స్ చేశారు. అండ్ చాలామంది పర్సనల్గా కూడా అడిగారు నన్ను. అందుకని మేము కట్టుకున్నవి, మేము డ్రాప్ చేసినవి చాలా మందికి నచ్చాయి. డ్రెస్సెస్ అయినా, శారీస్ అయినా, ఏవైనా కూడా. సో మాకు అనిపించింది ఎందుకు మనం మన దగ్గర ఉన్న కలెక్షన్ చూపించద్దు అని. అందుకని మేము ఒక ప్లాన్ చేసి దట్టు మా మ్యారేజ్ అండ్ ఎంగేజ్మెంట్ శారీకి అయితే హైలీ డిమాండ్ ఉంది, దీన్ని చూపించమని. నా ఫ్రెండ్సే ఇద్దరు ముగ్గురు అడిగారు అనమాట, చూపి అని. సో అండ్ ఆల్సో ఫాలోవర్స్ కూడా నన్ను ఇద్దరు ముగ్గురు కామెంట్స్ అడగడం వల్ల వాళ్ళ కోసం అన్నీ చూపెడదామని డిసైడ్ అయ్యాను. అయితే ఏమైందంటే శారీస్ అన్నీ ఎక్కువ ఉండడం వల్ల మీకు చూపించడానికి చాలా ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి మేము డివైడ్ చేసామన్నమాట. అంటే పట్టు శారీస్ ఒక సెట్, ఫ్యాన్సీ శారీస్ ఒక సెట్ లాగా డివైడ్ చేసాము. ఇప్పుడు చూపించడానికి ఈజీ ఉంటుంది, మీరు కూడా మంచిగా చూడొచ్చు కదా, మాకు కూడా కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో స్టార్ట్ చేద్దాం. ఇవన్నీ మా వెడ్డింగ్ శారీస్ అన్నమాట. సో వెడ్డింగ్ శారీస్ చూపిస్తాను, ఇది కొంచెం తర్వాత చూద్దాం. ఇప్పుడు వచ్చి నార్మల్గా మా దగ్గర ఉన్న కొంచెం గ్రాండ్ శారీస్, అట్లా గ్రాండ్లో పట్టు శారీస్ చూద్దామని చెప్పి. బనారస్ పట్టు, ఇది సెమీ బనారస్ పట్టు, సెమీ బనారస్. ఇది ఏం అంటారు పట్టు కదా! ఉంటుంది? సెమీ పట్టా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. బేసికలీ మీకు అందరికి ఒక నిజం చెప్పాలి, నాకు శారీ కట్టుకోవడం రాదు. అంటే అసలు ఇట్లా పెట్టుకోవడం అసలు రాదు. ఒక ప్లీట్ పెట్టుకుంటే అది కూడా ఇప్పుడు పెళ్ళయ్యాక నేర్చుకున్నా. ఈమెనే నాకు ఎప్పుడు శారీ కట్టేది, ఈమె లేకపోతే నా పని అవుట్. శారీ పేర్లు పెద్దగా నాకు కూడా తెలీదు, ఈమెకైతే అసలే తెలీదు. ఇంకా సెమీ బనారస్ అంటారు కదా, అట్లా సెలెక్షన్స్ చేస్తాను బట్ అంత నేమ్స్ తెలీదు, ఫ్యాబ్రిక్ నేమ్ తెలీదు శారీస్ లో. మాకు సేమ్ తీసుకోవాలంటే అసలు ఒక పెద్ద యుద్ధం చేయాలి. మాకు ఎన్ని రోజులు టైం పడుతుందో కూడా తెలీదు. సో ఇది ఇలా వచ్చిందనమాట. కాంట్రాస్ట్ బేబీ పింక్ వచ్చి దీనికి డార్క్ మెజెండా కలర్ వచ్చింది బార్డర్ విత్ సిల్వర్ బార్డర్. ఇది కూడా సేమ్ శారీ. అయితే మేము ఏం చేసాం, ఎక్స్ట్రా ఈ లేస్ పెట్టించామన్నమాట. ఎందుకంటే ఇప్పుడు లేస్ పెట్టుకోవడం చాలా ట్రెండ్ కదా. సో మా సిస్టర్ లేస్ తీసుకొచ్చింది. నెక్స్ట్ ఇది గ్రీన్ ఇంకా పింక్ పట్టు శారీ అనమాట. అంటే సెమీ పట్టు ఒరిజినల్ పట్టు కాదు. సో సేమ్ మళ్ళీ ఇంకా పీస్ మీకు అన్ని మళ్ళీ టూ పీసెస్ చూపించాలి. ఎందుకంటే ఇద్దరు ఉన్నారు, మీరు ఒక్కటే శారీ పెట్టుకుంటారా, 2 పీస్ లేవా అంటారు. సో ఇది నా ఫేవరెట్ శారీ. అంటే ఫేవరెట్ శారీలో ఇది ఒక ఫేవరెట్ శారీ. ఇది నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి పంపించారు. యాక్చువల్లీ ఇది నాకు పంపించిన తర్వాత నేను ఇందులో 2-3 క్వాలిటీస్ కూడా చూసాను, అంటే లో క్వాలిటీ, హై క్వాలిటీ కూడా. బట్ ఇది నాకు మంచి పేజ్ నుంచి పంపించారు. చాలా ప్రీమియం ఉంది ఈ శారీ. ఎన్నిసార్లు కట్టినా సరే దీని లుక్ ఇలానే ఉంది. కానీ బాగుంది నిజంగా, బెస్ట్ శారీ పంపించారు. అండ్ క్లాత్ వైజ్ కూడా అంటే మనం ఆన్లైన్లో నమ్మొద్దు అని అలా ఏం లేకుండా మంచిగా పంపించారు. ప్రమోషన్ కి పంపించినా సరే చాలా మంచిగా శారీ పంపించారు. సో ఇది నా మోస్ట్ ఫేవరెట్ శారీ. ఇది ఆల్రెడీ డ్రేప్ చేసాము, అందుకే ఇది మొత్తం ముడతలు ఉంది. యాక్చువల్లీ మేము ఎలా అంటే 1 టైం కట్టుకున్నా వాష్ చేస్తాం. ఇది వాష్ ట్వైస్ అంతే, ఓన్లీ 1 టైం లేదా ట్వైస్. దాని తర్వాత షాంపూ వాష్ చేస్తాం, ఏం చేయం, షాంపూ వాష్ చేస్తాం. ఇది నా మెచ్యూర్ ఫంక్షన్ శారీ అనమాట. అప్పుడు తీసుకున్న పట్టు శారీ ఇది.
దీనికి కొత్త లుక్ రావాలి అని ఇలా నేనే చేయించా ఇది కూడా. రీసెంట్ గానే ఇలా చేయించింది అనమాట బార్డర్ పెట్టి. బాగుంది దీని అలా లుక్ చేశాక. బాగుంటుందని చెప్పి ఇది కట్టుకున్నప్పుడు కొన్ని వీడియోస్ ఫొటోస్ పెడతాను ఇప్పుడు చూడండి. చూడండి. ఇది మీకు ఐడియానే ఉంటుంది. నా ఫ్రెండ్ పెళ్ళికి ఒక షార్ట్లో పెట్టాను. ఇది మోస్ట్ ఫేవరెట్ శారీ మా వదిన వాళ్ళకి మా అక్క అప్పుడు వాళ్ళందరికీ కొన్ని మంత్స్ కొన్ని డేస్ ఇలా కలర్స్ నడుస్తాయి కదా ట్రెండ్. యా ఈ కలర్ అప్పుడు బాగా ట్రెండ్ ఉండే బ్లూ అండ్ రెడ్. ఇప్పటికీ కూడా ట్రెండ్. ఇది ఎక్కడ ఎవరికి అలా- చూపెట్టినా నాకు నచ్చింది చెప్తారు. అలా తీసుకున్న సారీ ఇది. ఇంకా చాలే వెళ్ళి పడుకోపో. సరే పడుకో. ఏముందిలే ఇంకా పడుకో. ఆఫ్ చేసేసి వెళ్ళి పడుకో. సారీ గైస్, ఏదో కొంచెం అంటే ఆఫ్టర్నూన్ టైంలో కొంచెం స్లీపీ మూడ్ ఎవరికైనా ఉంటుంది కదా. అదే ఇంకా ఆపేయమంటున్నా వెళ్ళి పడుకోమంటున్నా. చాలే వచ్చిందమ్మా వయ్యారి. వచ్చిందండి వయ్యారి. సరే ఇది So, వచ్చి మా ఇది పెళ్లి కూతురు సారీ. పెళ్లి కూతురు సారీ నలుగుకి కట్టుకున్నాం. పెట్టారు ఇది. అప్పుడు ఇది కూడా Most సెమీ favorite పట్టు. saree. ఫేవరెట్ సారీ. బాగుంటది యాక్చువల్లీ. అండ్ ఇది పట్టు కాదు అలా అని బనారస్ కాదు. ఏదో అంటారు ఈ ఫ్యాబ్రిక్ ని. ఈ ఫ్యాబ్రిక్ ఏదో అంటారు. పేపర్ లా ఉంటది మొత్తం. పేపర్ టిష్యూ శారీ సంథింగ్ ఏదో అంటారు. బట్ చాలా బాగుంటుంది. కట్టుకుంటే కూడా చాలా అంటే చాలా ఫస్ట్ బాగుంటుంది. నేర్చుకో కట్టుకోవడం. కట్టుకుంటే కూడా నేనే ఎప్పుడు తను sarees కడతారు కట్టుకోవని కాబట్టి చెప్పాను. నాకు అంటే నేను నాది ప్రీప్లీట్ చేసి మళ్ళీ తనది ప్రీప్లీట్ చేసి అన్ని సెట్ చేసాక కూడా అప్పుడు కూడా కట్టుకోదు. అప్పుడు కూడా ఏదో ఒక డౌట్. ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి, నేనేమో అన్ని రెడీ అయ్యి ఇట్లా కూర్చొని ఉంటా ముద్దపప్పులాగా. ఆమె చీర కట్టే వరకు ఇట్లనే ఉంటా. అది ఎంత తొందర లేసినా ఎంత లేట్ లేసినా రెడీ అవుతాం కానీ చీర మాత్రం కట్టదు. ఎందుకంటే రాదండి. నేర్చుకుంటా కోపం మీద నేర్చుకోవడానికి ట్రై చేశాను. ఆడ టైం వేస్ట్ అవుతుంది. సో ఇది పైతానీ శారీ అంటాను కదా. అప్పట్లో ట్రెండ్. అప్పట్లో అంటే ఇది తీసుకొని ఆల్మోస్ట్ ఒక 2 years అయింది. అప్పుడు బాగా ట్రెండ్ అప్పుడు. సో ఇది కూడా నాకు ఇష్టమైన శారీ. అన్ని ఇష్టమైన శారీస్ అండి. మనం ఇక్కడ ఉన్న అన్ని ఇష్టమైన శారీస్. ఇవి కాకుండా ఇంకా చాలా పెట్టాం పక్కకి. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. సో ఇది కూడా పైతానీ శారీలో ప్యారెట్ వచ్చిందనమాట విత్ బ్లూ బార్డర్. అంటే బ్లూ ప్యారెట్స్ బ్లూ బార్డర్. ఇది కూడా నా ఫేవరెట్ శారీ. బాగుంటుంది క్లాత్ వైజ్ అంతా. అండ్ ఇది కూడా సెమీ పట్టు శారీ అండి. ఇలా వచ్చింది. బేసికలీ ఈ కలర్ కాంబినేషన్ నచ్చి తీసుకున్నా అప్పుడు నేను. కాకపోతే ఇప్పుడు ప్యాటర్న్ డిజైన్ కొంచెం ఓల్డ్ అనిపిస్తుంది అని చెప్పి మళ్ళీ కామెంట్లు ఒకటి కట్టడం రాదు, But మళ్ళీ అనడం ఒకటి తెలుసు మళ్ళీ. సో ఇది కూడా నాకు ఇష్టమైన శారీ. అన్ని ఇష్టమైన సారీ అని చెప్పక చేయని ఇంకొకసారి. ఇది ఇది కూడా తీసుకొని ఒక 2 years అవుతుంది. మా మ్యారేజ్ అప్పుడే షాపింగ్ చాలా చేసాం. అప్పుడు శారీస్ అవసరం ఉంటాయని చెప్పి. ఇది కూడా ఇప్పటివరకు కట్టలేదు. బట్ బాగుంది ఈ శారీ. అంటే అక్కడ షాపింగ్ మాల్లో డ్రేప్ చేసినప్పుడు మాకు నచ్చింది అనమాట. అంతే, అప్పుడు షాపింగ్ నచ్చినా కొంటాం, దాని తర్వాత కట్టబుద్ధి అయితే కడతాం, లేకపోతే అట్లనే ఉంటుంది న్యూ పీస్. షాపింగ్ మాల్లో మాకు ఒక శారీ దొరకాలంటే అదొక బ్రాంచ్లో ఉంది, ఇంకో బ్రాంచ్లో ఉంది. ఇక్కడ 2 pieces లేవు. అప్పుడు మేము ఆ బ్రాంచ్ నుంచి వెళ్ళి తెప్పించుకుంటాం. లేకపోతే మేము ఇక్కడ తీసుకొని మళ్ళీ అక్కడ పోయి బిల్ చేస్తాం. ఒకవేళ ఆ బ్రాంచ్లో కూడా దొరకకపోతే వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ వస్తుంది కదా, అందులో నుంచి తెప్పిస్తాం. అక్కడి నుంచి తెప్పిస్తాం. అట్లా కూడా ఒక శారీ తెప్పించిన దాని వెనుక కూడా ఒక స్టోరీ ఉంది, చూపిస్తాం మీకు. చాలా ఉన్నాయి యాక్చువల్లీ అలా కూడా చేసినవి. అంత అంటే సేమే వేసుకుంటామండి మేము. అస్సలు డిఫరెంట్ వేసుకోము. ప్రతిదీ అది same ఉంటుంది saree. హ్యాబిట్ అయిపోయింది. అండ్ మ్మ్. మాకే కాదు, మా సాయి స్టిక్ కూడా అలానే అలవాటు అయిపోయింది. అయ్యో ఇవన్నీ పడిపోతున్నాయి. ఇంకా చూపిస్తే ఇవన్నీ ఉన్నాయండి. చూడండి ఇది కూడా బాగుంది కదా. ఫోన్ తీసావా? అది కూడా నాకుంది యాక్చువల్లీ. ఇది కూడా తనకుంది. డోంట్ వరీ. మళ్ళీ ఏంటి తను ఇది తిని ఇది తీసి అనుకుంటారు. మళ్ళీ నేను ఇది తీసా, నువ్వు అది తీసావు. సో ఇది ఇప్పుడు కట్టలేదు. చాలా బాగుంది. ఇది బనారస్ పట్టు అంటారు కదా. మన Wow. వ్యూవర్స్ మంచోళ్ళు అర్థం చేసుకుంటారు. ముఖ్యంగా నిన్న సో ఇది మా యానివర్సరీకి మమ్మీ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు. యా ఇప్పటివరకు కట్టలేదు. బట్ చాలా వెయిట్ ఉంది. అసలు నాకు అసలు ఇది కట్టుకుంటే కానీ నాకు ఇది అప్పుడు చాలా నచ్చింది. ఒకసారి కూడా కట్టలేదు, మీద వేసుకోగానే చాలా బాగా అనిపించింది. ఇప్పుడు కూడా బాగుంది. యూనిక్ కలెక్షన్ ఇది. బాగుంది, చాలా బాగుంది. చేయించి పెట్టాను అన్నీ, బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించి పెట్టాను, కానీ కట్టలేదు. ఇది కూడా రెడ్ సీ గ్రీన్ ప్యాటర్న్లో ఓ వచ్చింది మై గాడ్. ఈ సారీ. ఇది కూడా సేమ్ తెప్పించాము, లేకపోతే ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్కి.
ఇది నేను తిరుపతిలో తీసుకున్నా. చాలా అప్పుడు కాస్ట్ ఇది పడింది. చాలా కాస్ట్ పడింది. ఇది దీని ఏదో పట్టు అంటారు దీన్ని. నాకు ఆ. ఐడియా లేదు. ఇలా ఉంటది ఫ్యాబ్రిక్. ఇది నాకు అప్పుడే నాకు చూడండి. 5K 5K ఆర్ 6K వచ్చింది. అప్పుడు సాఫ్ట్ మళ్ళీ ఉంటది. ఆఫర్లో వచ్చినది. చాలా బాగుంటుంది ఇది. సమ్ పట్టు అంటారు దీన్ని. అండ్ ఇది కూడా నా మోస్ట్ ఫేవరెట్ Yes, శారీ. అవును. ఇది మేము ఫస్ట్ టైం ఇక్కడ వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు కట్టుకున్నాం ఇది. అంటే అప్పుడే కట్టుకున్నాం ఫస్ట్ టైం. పెళ్ళికి ముందు తీసుకున్నాను. ఇది But, సమ్ పట్టు అండి. బట్ ఏం పట్టు అనేది నాకు తెలీదు. చూడండి ఫ్యాబ్రిక్ ఇలా ఉంటుంది. చాలా మొత్తం. ప్రీమియం ఉంటుంది లుక్ వైజ్ కూడా. ఇలా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా. సమ్ పట్టు ఇది. సో అది సారీ కట్టలేదు. కట్టే టైం రాలేదు యాక్చువల్లీ. చేయాలి దీనికి. ఇది కూడా పట్టు శారీ. ఇది కూడా పట్టు సారీ. అండ్ ఇది ఇది కూడా పట్టు పట్టు శారీ. సారీ. బట్ దీనికి సిల్వర్ జరీలో వచ్చింది బార్డర్. మళ్ళీ మొత్తం గోల్డ్ వచ్చింది. లావెండర్లో నేను నా పెళ్ళికి వెతికితే అసలు దొరకలేదు. ఉన్న దగ్గరల్లో ఒకటే పీస్ ఉంది. 20,000 30,000 కూడా తీసుకోవడానికి ఫిక్స్ అయిపోయినా. అవును. అందరిని అప్పుడు నాకు ఒప్పించా. లావెండరే కావాలి. ఒక దగ్గర 50K కూడా ఉంది. కానీ ఒకటే పీస్ ఉంది. రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో కావాలి అని చెప్పి నేను చెప్పాను. ఏదో ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సేమ్ దొరకాలి. నేనేమో అలా చూసిన నాకు వెతికే ఓపిక లేదు. ఏమాత్రం కూడా అప్పుడు. తను ఇంకో ఆప్షన్ పెట్టుకుని నేనేమో ఒకటే లావెండర్ పట్టుకుని కూర్చున్నాను. అండ్ నెక్స్ట్ ఈ శారీ అయితే guys, ఇప్పుడు ఏంటంటే మామూలు మీరు అప్పటి నుంచి చూడొచ్చు. మా వాళ్ళు అప్పటి నుంచి ఏమంటారు, ఇది నా ఫేవరెట్ శారీ, ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ శారీ, ఇది నాకు చాలా ఇష్టమైన శారీ అంటున్నారు. కానీ ప్రతి ఒక్కటి ఇష్టమేనండి. ఏది ఇష్టం లేదని అన్ని నచ్చినవి కొంటారు. కానీ ఒక విషయంలో మెచ్చుకోవాలి, అది కొనే ముందు దాని రేట్ అయితే చూడరు. అది 1,00,000 కొని 100 రూపాయలైనా కానీ నచ్చితే తీసేసుకుంటారు. మంచిగా తీసుకో. తక్కువ రేట్ తీసుకుంటే మనం హ్యాపీ, ఎక్కువ రేట్ తీసుకుంటే వాళ్ళే హ్యాపీ. పోలా అదిరిపోలా. వాళ్ళు happy. ఎటు పెట్టి నచ్చింది తీసుకో లాస్ట్ వస్తే. అంతే. బట్ మీరు చూసినట్టు ఇంతమంది ఇవన్నీ శారీస్ ఉన్నాయి కదా, వాటన్నిటి వెనకాల కష్టం ఎవరుతుంది తెలుసా? నాదే ఉంది. ఎందుకంటే నాది నేను చెప్పుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే వీళ్ళు ఒక్కోసారి ఆమె తీయగానే సేమ్ శారీ పైన ఎట్లుందంటే అవన్నీ నేను పెట్టి అరేంజ్ చేసి ఇచ్చిన. నా కష్టం పగవని కూడా రావద్దండి. జాగ్రత్త. మీరు కూడా అబ్బాయిలు పెళ్లి చేసుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఏమైంది? అది నిజమే కదా. అంటే ఇప్పుడు నువ్వు చేసింది చెప్తున్నావా? అంటే మీరు చెప్పట్లే కదా, నా కష్టం నేనే చెప్పుకోవాలి కదా. అంటే ఇప్పుడు నువ్వు మొత్తం చేసింది ఇది చెప్పుకోవడంలో కొంచెం తప్పులేదు ఓవర్గా లేదా? మిత్రమా. నా కష్టం నేను చెప్పడం తప్పేముంది? ఇది కొంచెం ఓవర్ ఓవర్ అనిపించట్లేదా? ఎవరేం లేదు, కొన్నే ఉన్నాయి ఓవర్ గేమ్. అవా ఈడు డైలాగులు కూడా బాగానే చదువుతున్నాడు రా. సరే చెప్పండి, ఏదో చీర గురించి చెప్తున్నారు కదా, చెప్పండి. అన్ని మోస్ట్ ఫేవరెట్ శారీస్ ఇవన్నీ ఎట్లా? ఇది ఇప్పటి వరకు కట్టలేదు. న్యూ పీస్ New piece. అన్నమాట. సో దీని బార్డర్ వచ్చి ఇట్లా డార్క్ బ్లూ వచ్చింది, మెతి గ్రీన్ లో. సో నాకు ఇష్టమైన శారీ ఇది కూడా. అన్ని కౌంటర్లు వేస్తారు. అన్ని ఇష్టమే. ఇది సో ఇది మా చెల్లికి ఫేవరెట్ శారీ ఇది. యా, నాకు ఎందుకో బ్లాక్ అంటే చాలా బ్లాక్ రెడ్ ఆనియన్ పింక్ అలాంటివి అండ్ బ్లాక్ కాంబినేషన్ లో కొంచెం చాలా కాంబినేషన్ అలా ఉంటే చాలా నచ్చుతాయి నాకు. ఇది ఎక్కువ రేట్ అయినా సరే తీసేసుకున్నా అప్పుడు మాత్రం. నాకు అప్పుడు దీని మీద బాగా మోజు పుట్టింది. నాకు ఇది కావాలంటే కావాలి, ఆ రాత్రికి ఇది నా దగ్గర వచ్చి ఉండాలి. లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది ఈ శారీ. బేసికల్ ఇద్దరిలో ఎవరికి ఏది ఫేవరెట్ అయినా ఇద్దరు మాత్రం కొనాల్సిందే. అది ఒకరికొకరు అది అయితే పక్కా, అది పక్కా. ఏమనేమో మా చెల్లెకి ఫేవరెట్, శారీ అన్ని కొనుక్కుంటా, కానీ కట్టే టైంకి ఆమె కావాలి నాకు, లేకపోతే ఆమె పని. అది అట్లుంటుంది ఇక వీళ్ళ సిచ్యువేషన్. ఏం చేయాలి గైస్, మీరే చెప్పండి. మనం పోయి ఓన్లీ బిల్ పే వచ్చేయడం అంతే, అంతే కదా. శారీ కట్టడం నేర్చుకో. అబ్బాయిలందరూ చూడు ఎంత బాగా డ్రేపింగ్ చేస్తున్నారు. సరే ఓకే, పెట్టుకుంటా. అది కూడా అదొక బిజినెస్ పెట్టుకుంటా. నువ్వు అనేవాడు డ్రేపింగ్ చేసి పెట్టినావు అనుకో, నాకు ఇట్లా ప్రీ ప్లేటింగ్ చేసి అవి నేను ఎవరిని అడగను. ఓకే. సో ఇది కూడా ఆమెనేమో డ్రైపింగ్స్ నేర్చుకోమని చెప్పి అని చెప్తుంది. నీకేమైనా డిమాండ్స్ ఉన్నాయా నేను నేర్చుకునేటి? నువ్వు చేసింది చెప్తున్నావు కదా, ఇంకేం నేర్చుకోమని చెప్పాలి నీకు. ఫైనల్లీ ఒప్పుకున్నావులే నేను చేసిన అని చెప్పేసి. హలో, నా హెయిర్ స్టైల్ పాడు చేయకు. నేను భార్యని మెచ్చుకోవడం కూడా, అయ్యో నా మొగుడు ఎంత మెచ్చుకుంటుండే అని లేదు, హెయిర్ స్టైల్ ఖరాబ్ అయిపోతుంది. ఒక హెయిర్ కూడా ముందరికి రావద్దు. మరి కష్టపడి నేను మంచిగా రెడీ ఇది కూడా వన్ ఆఫ్ ది అయ్యాను. మోస్ట్ ఫేవరెట్ సారీ. అవును. ఇది కూడా ఇది కూడా ఇవన్నీ ఇది మాకు అప్పుడు ఆఫర్ లో వచ్చింది అనమాట ఈ శారీ. ఆఫర్ లేని కూడా చాలానే ఉన్నాయి తెలుసా. సో అయితే ఇది ఆరెంజ్ అండ్ పింక్. ఇది డార్క్ అంటే ఆరెంజ్ అంటే ప్యూర్ ఆరెంజ్ కలర్ కాదు, ఇందులో గోల్డ్ మిక్స్ అయింది.
బట్ నాకు ఇలాంటి కలర్ కాంబినేషన్ ఇప్పటివరకు లేదు. నాకు ప్యూర్ ఆరెంజ్ కోసం ట్రై చేశాను. ఒకసారి ఒక ప్రమోషన్‌లో ఇలాగే ఆరెంజ్ కాంబినేషన్ కట్టుకున్నా. అయితే అది మా మమ్మీకి అందరికీ నచ్చిందనమాట. బాగుంది. సో అప్పటి నుంచి ఆరెంజ్ అంటే కొంచెం ఇష్టం వచ్చింది. ఇప్పుడు ఇది ఏంటి అని ఎందుకు ఇలా ముందు పెట్టానని అనుకుంటున్నారా? ఏం లేదు, ఇలా మేము ఎప్పుడన్నా అంటే మాకు ఎమర్జెన్సీలో ఎలా ఉంటుందో ఏముంటుందో తెలియదు అని చెప్పి, సో తనకు కూడా రాదు కాబట్టి శారీ కట్టుకోవడం ముందే ప్రీప్లీట్ చేసి ప్రీప్లీట్ చేసి నేను పెట్టేస్తాను ఇద్దరివి. సో మీకు కూడా ఇలా నేను ప్రీప్లీట్ చేసిన వీడియో ఏదైనా కావాలి అనుకుంటే కమెంట్స్ చేయండి. కమెంట్స్ చేస్తే చేస్తా. కమెంట్ చేస్తే ఆ వీడియో చేస్తుందంట ఎట్లా ప్రీ ప్లీటింగ్ చేస్తాము ఏంటి Yes. అనేది. దానివల్ల మీరు నేర్చుకోవచ్చు, పర్లేదు రాని వాళ్ళు. అంటే నేను అంత ప్రో కాదు, ఇది కొంచెం బేసిక్. ఇది మొత్తం దీన్ని ఇలా నేను చాలా మంచిగా చేసి పెట్టాను. దీన్ని మొత్తం ఇలా తీసి పాడేసింది అనమాట. నాది ఇది సమ్వేర్ ఉంది, నేను తర్వాత చూపిస్తాను మీకు. నేను ఇందాక శారీస్ చూపెట్టినప్పుడు ఒక శారీ చేపించాము, ఒక స్టోరీ జరిగింది అని చెప్పాను కదా, అది ఇదే. బిహైండ్ ద శారీ అంటే మ్యారేజ్ శారీ తర్వాత నేను ఒక శారీని ఆర్డర్ ఇచ్చి అలాంటి శారీనే కావాలి అని చేపించిన శారీ ఇదే. ఈ శారీ చాలా మందికి నచ్చింది. మళ్ళీ చేపించాము ఇంకొక శారీ సేమ్, బట్ నేను ఎవరికి ఇవ్వకుండా నేను చేపించుకొని చేపించుకుంటాం అనే హోప్తోనే ఎవరికి ఇవ్వలేదు. యాక్చువల్లీ నాకు ఆ షాప్ ఆయనకి నేను థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే ఆయన నాకు ఇచ్చిన కమిట్మెంట్కి చేపించి ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్. సో అందుకే నా దగ్గర ఈ శారీ ఉంది. నా మోస్ట్ ఫేవరెట్ శారీ. ఇప్పటివరకు నేను కట్టలేదు. కట్టినప్పుడు మాత్రం మంచి రీల్స్ మంచి వీడియోస్ చేసి చూపిస్తాను. ఫైనల్లీ ఒక ఏమని చెప్పాలి, తీపి గుర్తులని తలుచుకుంటూ స్వీట్ మెమరీస్ లాగా ఇది కూడా ఒక మెమరీ. కానీ ఈ ఒక్కసారితో నా జీవితం ఖాళీ అయిపోయింది. అయ్యో నాకు అర్థం కాలేదు సార్. సరేలే, నాకు ఫుల్ఫిల్ చేసుకోవడానికి వచ్చింది జీవితం. సో ఇప్పుడు మా వాళ్ళ ఇంటి డైలాగ్ చంపేస్తున్నాను. అయితే ఇది మా ఎంగేజ్మెంట్ శారీ. ఎంతమంది అడిగారు ఇది నాకు చూపించమని కామెంట్స్లో చెప్పారు, రియల్గా బయట అడిగారు కలిసినప్పుడు. మీ అందరి కోసం ఇది వర్క్ చేపించాం బార్డర్ మొత్తం. మేము ఇలా ట్రెండ్ ఉండే కదా ఇప్పుడు కూడా ఉందనుకుంటాం ఇది. సో ఇలా చేయించాం దానివల్ల ఒక మంచి లుక్ వచ్చింది. ఇది ఒక యూనిక్ కలర్. బ్లూతో బ్రింజాల్ కూడా కాదు, షేడ్ అవుట్ అవుతుంటుంది. మజెండా అనాలో అర్థం కాదు, పర్పుల్ అనాలో అర్థం కాదు, వైలెట్ అనాలో అర్థం కాదు, అంత షేడ్ అవుట్ అవుతుంది. ఇది కూడా నా మోస్ట్ ఫేవరెట్ సారీ. ఇది చూసారా గైస్, ఇది తెలుసు కదా మీకు, మా పెళ్లి శారీ, వెడ్డింగ్ శారీ. 1 తాళి లైఫ్ ఖాళీ అన్నట్టు 1 శారీ లైఫ్ ఖాళీ అయింది. సో ఇది కూడా ఇలాగా మేము చేపించామన్నమాట వర్క్. సేమ్ శారీ ఒకటి మళ్ళీ మీకు ఇంకొకటి చూపించాలి. ఇందులో ఒక థింగ్ ఉంది. ఇది స్పెషల్ శారీ. ఎందుకంటే ఇది ఇప్పుడు ఇవన్నీ శారీస్ ఉన్నాయి కదా, మిస్ మ్యాచ్ అవ్వచ్చు, చెప్పలేం. అంటే ఇప్పుడు నేను కట్టుకుని మా చెల్లికి వెళ్ళొచ్చు, మా చెల్లి కట్టుకుని నాకు రావచ్చు. ఎందుకంటే అంత పర్టికులర్గా మాకు తెలియదు అది ఇప్పుడు ఆ శారీలో ఏం డిఫరెన్స్ ఉంది ఏంటని. కానీ ఇది లైఫ్ టైం నా శారీనే, దీనిలో మాటనే లేదు. అవును, ఎందుకంటే ఇలా ఉంది కాబట్టి. అయ్యా అప్పుడు అనుకున్నా ఆమె ఇప్పుడు ఇంకా మంచిగా చెప్పింది కదా, జీవితాంతం ఇది నా చీరనే, జీవితాంతం ఇవి మీ చీరనే చెప్పింది కదా, అది ఆమె చీర. మిస్ మ్యాచ్ అయింది ఇప్పుడు ఇద్దరికి. దాని మీద పేర్లు చూసిన తర్వాత ఇప్పుడు తెలిసింది. చరణ్ చూసిన ఈ చీర వాళ్ళది, ఆ చీర ఇక్కడ చూడు జనని ఇది వచ్చేసి అనమాట వీళ్ళది, ఇది వచ్చేసి అనమాట నాది. ఇప్పుడు లైఫ్ లో ఇది నా శారీనే, ఇచ్చిన శారీ. అంటే ఇప్పుడు ఇక్కడ బెడ్ లో కలిసిపోయింది గైస్. మేము వీడియో చేసే ముందు పెట్టాం కదా, అప్పుడు కొంచెం మిస్ మ్యాచ్ అయిపోయింది. డైలాగ్ కొట్టి మిస్ మ్యాచ్ అని చెప్పి లైవ్ లోనే అప్లై. ఇది వచ్చి ఇదేంటి ఈ సింబల్ కి అర్థం ఏంటంటే ఇది తమిళ్ తాళి అన్నమాట. నాకు చాలా ఇష్టం. ఇది మా శారీ యాక్చువల్లీ, ఇది మీ శారీ కొంచెం మారిపోయింది. సో ఇది మాది జనని శ్రీచరణ్. ఇప్పుడే మారిపోయింది గైస్, నిజంగా ఇప్పుడే మారిపోయింది. మాకు ఇచ్చేసేయండి. తీయండి. డెలికేట్. సో ఇది కూడా ఒక్కటే పీస్ దొరికింది. మళ్ళీ మేము ఇంకో శారీ కావాలి అని చెప్పి చేపించాం. చెప్పాను కదా నేను లావెండర్లో కావాలి అని. సో మా సిస్టర్ ఏమో రెడ్ ఇంకా గోల్డ్ కాంబినేషన్లో చూద్దాం. లక్కీగా ఇది మాత్రం మాకు సేమ్ 2 శారీస్ దొరికాయి, కానీ ఇవి దొరకలేదు.
చేయించాం మళ్ళీ మా పెళ్లి ఇంకొకటి. షాపింగ్ చెప్పాలంటే హారబుల్ అండి. అవునండి. 6 days 7 days కష్టపడ్డాం. పెద్దవాళ్ళు అయితే అసలు వాళ్ళకి విసుకొచ్చింది ఇంకా. వాళ్ళు ఒక రోజు 2 రోజులు వచ్చి మీ షాపింగ్‌కి మేము రాలేమని చెప్పి మా నలుగురిని పంపిస్తే అప్పుడు వెళ్ళి మేము ఈ శారీ చూసుకున్నాం అనమాట. అది ఇది ఇలా మాత్రం చేసాము. మా పేరెంట్స్ వాళ్ళు ఉన్నప్పుడే సెలెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాం అందరం కలిసి. Yes. ఒకటి ఆర్డర్ ఇచ్చేసిన ఫస్ట్ సేమ్ అలాంటిది ఇంకోటి నేర్పించి అది ఇప్పించుకున్నాం 30 అన్నమాట. days టైంలో చేపించి ఇచ్చారు మాకు. ఈ శారీ చూసినప్పుడు నీకు ఏం గుర్తొస్తుంది చూసినా? ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? ఇదే ఆహా ఓకే 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 నిజం బయటపడ్డది. నేను ఈమెను అడిగితే ఆమె మనసులో ఉన్న మాట నిజం బయటకు ఎందుకు పెళ్లి చేసుకున్నానా వాడిని అంటే ఆమె వాళ్ళ చెల్లె అంటే- మనసులో ఏముందో అక్కడ అంటే చెప్పింది అన్నమాట. వాళ్ళ అంటే ఆయన- ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని అంటే పెళ్లి చేసుకోకుండా ఉండలేము కదా. అంటే దానికి ఆపోజిట్ అన్నమాట. మీరు అర్థం చేసుకుంటారులే వీళ్ళలాగా కాదు వీళ్ళు. నీకేం చూడండి గైస్, మీకే అర్థం అవ్వాలి ఇది నెగిటివ్గా చెప్పిందా పాజిటివ్గా చెప్పిందా మీరు మాకు కమెంట్ చేయాలి. అంటే బేసిక్గా మాకు కూడా అర్థం కాలేదు ఏం చెప్పిందో. అందుకని మీరు కమెంట్ చేయాలి ప్లీజ్. ఏం చెప్పావురా అనాలో తెలీదు, ఏం చెప్పావురా అనాలో కూడా తెలియదు. ఎలా అనాలో కూడా తెలియట్లేదు యాక్చువల్లీ. సో అండ్ ఫైనల్లీ మా మ్యారేజ్ అండ్ ఎంగేజ్మెంట్ శారీ బ్లౌజెస్ అనమాట. ఇది ఒక 3 కిలోలు ఉంటుందేమో అండి. ఎంత ఉంటుంది? ఉంటుంది ఈజీగా. నిజంగా ఇది దానికి అది చాలా బాగుంది యాక్చువల్లీ. ఎక్కువ అయిపోయింది కదా. యాక్చువల్లీ ఇంత హెవీ వస్తుంది ఇంకా మా అనుకోలేదు. మ్యారేజ్ మా ఎంగేజ్మెంట్స్ ఇవి అయిపోయిన తర్వాత వీళ్ళ కజిన్స్ వీళ్ళందరూ ఏం చేశారంటే మమ్మల్ని ఈ శారీస్లో వీళ్ళని ఎత్తుకోమని చెప్పారు. పాపం ఎలా ఎత్తుకున్నారేమో. మేము ఆల్రెడీ మళ్ళీ ఇది ఒక 3 కిలోలు శారీ ఒక 2 అంటే కిలోలు. అంటే ఎప్పుడు పెళ్లి భరత్ ఐ థింక్ మీరు మా భరత్ వీడియో ఉంటుంది చూడండి మా అందులో వీడియోస్ ఎత్తుకొనే- లిస్ట్ లో ఇంట్లోకి వెళ్ళేటప్పుడు వీళ్ళని ఎత్తుకునే లోపలికి వెళ్ళాం అనమాట. అది ఇది కాదు, ఎంగేజ్మెంట్ లో కూడా ఎంగేజ్మెంట్ లో కూడా ఫోటోషూట్ అప్పుడు ఒక దగ్గర ఎత్తుకున్నారు. అవును. ఇది మాత్రం ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఆల్మోస్ట్ గడప వరకు ఇది ఎత్తుకునే పెళ్ళిది అన్నమాట. ఇది పెళ్ళిది. నాకు నాకు బాగుంది కదా? ప్యారెట్స్ అంటే చాలా ఇష్టం. సో అందుకని ఇలా ప్యారెట్స్ వేసుకున్నా. ప్యారెట్స్ మళ్ళీ బటర్ఫ్లైస్ కూడా ఇష్టం. సో ఇలా బటర్ఫ్లైస్ మళ్ళీ back work. ప్యారెట్స్ రెండు వేసుకోవడం కష్టం కదా అని ఇలా డోరీస్ కి బటర్ఫ్లై పెట్టించుకున్నా. ఇది మళ్ళీ బ్యాక్ వర్క్. మళ్ళీ నాకు యాక్చువల్లీ అందరూ ఏమో ఫ్రంట్ ఫ్రంట్ ఆర్ బ్యాక్ డిజైన్ వేయించుకుంటాం. బ్యాక్ మేమేమో అలా కాదు. అంటే 2 బ్లౌజ్ డబ్బులు ఒక బ్లౌజ్ కి పెట్టి చేపించాం అనమాట. ఫ్రంట్ అంతే. ఎట్టకేలకైతే డబల్ మళ్ళీ చార్జ్. అలా నెరవేర్చుకున్నారు. కానీ అమ్మాయిలకి ఇవన్నీ ఉంటాయి కానీ అబ్బాయిలకి మాకైతే అసలు ఒకటే షాపుకి పోయినాము. అదేంది కింద పంచ తీసుకున్నాము, పైన కుర్తా తీసుకున్నాం, అర్ధ గంటల షాపింగ్ క్లోజ్. క్లోజ్. పగిడి పగిడి మాది- ఒక్కటే వీళ్ళకి దొరకలేదు. మాది పగిడి 30 నిమిషాల్లో అయితే వీళ్ళది బ్లౌజులు 30 శారీస్ రోజులు పట్టింది. 30 రోజులు పట్టింది ఆల్మోస్ట్. అబ్బాయిలకు పెద్ద తేడా ఏం పట్టది. So, సారీ అందుకే నువ్వు ఇంకొక అబ్బాయిలకు జన్మలో అసలు అమ్మాయిల పుట్టు, అప్పుడు నీకు తెలుస్తుంది అమ్మాయి ఏం ఫేస్ చేస్తుంది అని. మళ్ళీ నాకు బర్డ్స్ యానిమల్స్ అంటే చాలా పిచ్చి. సో అందులో కూడా పీకాక్ ఇష్టం అని చెప్పి డోరీస్కి పీకాక్ వేయించుకున్నాను అనమాట ఎంగేజ్మెంట్. ఈమె కొంచెం యానిమల్ లవర్లేండి. నాకేమో కొంచెం భయం, ఎందుకంటే ఆల్రెడీ భరిస్తున్నా ఇది కాబట్టి. కూడా డిజైన్ ఇష్టంతో కూడిన బాధ వల్ల వచ్చిన ఇది భయం. కూడా Peacock భరిస్తున్నా అండి. కాబట్టి ఆల్రెడీ నేను ఇంకా Peacock వాటి design. జోలికి వెళ్ళను. బట్ నేను ఇష్టపడి తెచ్చుకున్న పెట్స్ నాకు చాలా ఇష్టం. సో ఇంతటితో మేము మా వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాము. ఈవెన్ ఇంకా నీకు నీ పెళ్లి చీర మీద ఆశ పోలిరా? అంత ఏం లేదు గైస్, నేను ఇది ఫోల్డ్ చేసి పెట్టాలని ఆలోచిస్తున్నాను సో సెక్యూర్గా. ఏం లేదంటే నాకు తెలిసి వాడు ఎందుకంటే డల్ ఉన్నాడు అంటే ఏదో వీడియోలో ఫ్లోలో అనేసిండు ఇవన్నీ నేనే సెట్ చేసిన అని చెప్పేసి అని ఇప్పుడు కూడా మళ్ళీ వాడిని సెట్ చేయమంటారు అని చెప్పేసి ఆలోచిస్తున్నాడు. నిజంగా నేనే సెట్ చేసిన నిజం మీరని ఒప్పుకోవాలి కదా చూసిన. అవును, కొంచెం సెట్ చేసాం మేము ఇద్దరం కూర్చున్నామని. ఇప్పుడు తర్వాత కూడా మళ్ళీ నేనే సెట్ చేయాలి కదా చూసిన. హెల్ప్ భార్యకి భర్తను హెల్ప్ చేస్తా అంటే 50-50 కదా. ఇలా ఉంటుందండి. నేను ఎంత కష్టపడినా ఇంత సెట్ చేసినా చెమటల్లో మునిగి తేలుతున్నా అయినా నా కష్టానికి విలువ లేకుండా పోయింది. ఏసీ వేసుకో, చెమటలు ఉండవు. ఇలా ఉంటుందండి. ఏమంటాను చెప్పండి. ఏమనద్దు. భార్యకి భర్త ఎప్పుడు బానిసే. సోదర అరే పెళ్ళంటే నూరెళ్ళమంటారా? అట్లా ఉంటేనే పైకి వస్తారు. ఈ కష్టం పగుని కూడా రాకూడదండి అసలుకి. ఏమంటారు సాయి? అంతేగా గైస్ వీళ్ళు ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నాం. Yes, guys. నిజంగా మేము ఇద్దరం పీస్ఫుల్గా వీడియో చేద్దామని వచ్చి మొత్తం కొలాబ్స్ చేశారు గైస్. ఇక్కడ కూడా మమ్మల్ని వదిలిపెట్టట్లే. So- నిన్ను వీడని ఆత్మని పీస్ఫుల్ గానే చేసినారు. పీస్ ఆఫ్ గా చేయలేదండి ఇప్పటి వరకు అయితే. పీస్ఫుల్ గానే చేసినారు అప్పటి నుంచి వీడియో. అయితే ఇప్పుడు మా ఫ్యాన్సీ సారీస్ పక్కన పెట్టామని చెప్పాం కదా, అవన్నీ మీకు చూడాలనుకుంటే ఏం చేయాలో తెలుసా? కింద కమెంట్ చేయండి. ఎవరెవరు ఎన్ని కామెంట్స్ చేస్తే దాన్ని బట్టి అప్కమింగ్ వీడియోస్లో ఆ వీడియో కూడా మేము చేస్తాం.
అంటిల్ దెన్ బై బై. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ జర్నీ జోష్నా ట్విన్స్ యూట్యూబ్ ఛానల్.